హే గాయ్స్, ఈరోజు మన టాపిక్ ఫంక్షన్స్ ఇన్ పైథాన్. అక్కడ డిఈఎఫ్ అనేది ఫంక్షన్ యొక్క డెఫినిషన్, మై ఫంక్షన్ అది సింటాక్స్. నెక్స్ట్ ప్రింట్ హలో ఫ్రమ్ ఏ ఫంక్షన్. కింద మనం మళ్ళీ మన ఫంక్షన్ని వీఆర్ కాలింగ్ ద ఫంక్షన్ బ్యాక్, మై ఫంక్షన్. దిస్ ఈజ్ ద సింటాక్స్ ఆఫ్ పైథాన్ ఫంక్షన్స్. అండ్ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ డిఈఎఫ్ డెఫినిషన్, నెక్స్ట్ ఫంక్షన్ నేమ్ మై ఫంక్షన్ అని తీసుకున్నాం. మీరు ఎక్కడ వేరేవైనా కూడా తీసుకోవచ్చు. అక్కడ మనం యాట్రిబ్యూట్స్ ఇవ్వాలి. యాట్రిబ్యూట్స్ ఎన్నైనా ఇవ్వచ్చు. సపోజ్ మనకి ఎన్ని యాట్రిబ్యూట్స్ ఇవ్వాలి అనే ఐడియా లేకపోతే స్టార్టింగే అక్కడ మనం స్టార్స్ ఇవ్వచ్చు. అండ్ మనం ఒక యాట్రిబ్యూటే ఇచ్చాము స్టార్స్ ఇచ్చి, కిడ్ అనేది. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ హిజ్ లాస్ట్ నేమ్ ఈజ్ అనేది ప్రింట్ చేసి ప్లస్ కిడ్ లాస్ట్ నేమ్ ప్రింట్ చేయాలి. హిజ్ లాస్ట్ నేమ్ అని ప్రింట్ అయ్యి అసలు ఆ కిడ్ లాస్ట్ నేమ్ అనేది ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ మనం వీఆర్ కాలింగ్ ద ఫంక్షన్ బ్యాక్ బై రైటింగ్ ద ఫస్ట్ నేమ్. ఎఫ్ నేమ్, ఫస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు, సపోజ్ మనం ఇప్పుడు నేమ్ ఇవ్వాలి, కోడ్ విత్ మీ అని ఇస్తున్నాను ఫస్ట్ నేమ్. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ నేమ్ పైథాన్ ఫుల్ ట్యుటోరియల్. ఇలా నేను ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఇస్తున్నాను. ఇప్పుడు మనం ప్రింట్లో ఇచ్చినది ప్రింట్ అవుతుంది చూడండి. హిజ్ లాస్ట్ నేమ్ ఈజ్ పైథాన్ ట్యుటోరియల్ అండ్ లాస్ట్ నేమ్ ప్రింట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనం వేరే ఎగ్జాంపుల్ చూద్దాం ఈజీగా ఈసారి. సపోజ్ అక్కడ యాట్రిబ్యూట్ దగ్గర ఫుడ్ అనేది ఇస్తున్నాను, ఫుడ్. ఇప్పుడు ఫంక్షన్స్లో మనం లూప్ యూజ్ చేద్దాం, ఫర్ లూప్. ఫర్ ఎక్స్ ఇన్ ఫుడ్ ప్రింట్ ఎక్స్. కానీ మనం అక్కడ ఇవ్వలేదు, ఓన్లీ యాట్రిబ్యూట్ ఫుడ్ అని ఇచ్చాము, లూప్ ఇచ్చాము. కానీ అక్కడ మనం ఐటమ్స్ ఇవ్వలేదు. అది ఎక్కడ ఇస్తాం? కింద లిస్ట్లో ఇస్తున్నాం. ఇప్పుడు ఫ్రూట్స్ ఈక్వల్ టు యాపిల్, బనానా అండ్ చెర్రీ అని. నెక్స్ట్ మనం మన ఫంక్షన్ని కాల్ చేయాలి. మై ఫంక్షన్ ఆఫ్ ఫ్రూట్స్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ లూప్లో ఉన్నట్టు ప్రింట్ అవుతుంది ఇప్పుడు ఫ్రూట్స్. లాస్ట్లో మై ఫంక్షన్ ఇవ్వకపోతే ప్రింట్ అవ్వదు, ఎందుకంటే ఫంక్షన్స్లో మనం ఫంక్షన్ని కాలింగ్ ద ఫంక్షన్ లాస్ట్లో మాత్రం చాలా ఇంపార్టెంట్, అది లేకపోతే ప్రింట్ అవ్వదు. నెక్స్ట్ వచ్చి పాస్ స్టేట్మెంట్. ఓన్లీ మనం ఒక ఎంటీ ఫంక్షన్ ఇస్తే అదిగో అలాగా మనకి ఎర్రర్ వస్తుంది. సపోజ్ పాస్ స్టేట్మెంట్ ఇచ్చామనుకోండి, అప్పుడు మనకి ఎర్రర్ రాదు. నెక్స్ట్ వేరేది ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ ఇది ఈజీగా ఎగ్జాంపుల్, ఈజీ చూద్దాం. డెఫ్ మై ఫంక్షన్ నేమ్ ఇచ్చేసి అక్కడ మనం యాట్రిబ్యూట్స్ ఇస్తున్నాం, ఏ బి అనేది ఇచ్చాము. నెక్స్ట్ స్లాష్, నెక్స్ట్ స్టార్ ఇస్తాము, నెక్స్ట్ సిడి. అనేది ఇచ్చాను. స్లాష్ అనేది పొజిషనల్ యాట్రిబ్యూట్ అనమాట. స్లాష్కి ముందున్న ఏబి అనేవి పొజిషనల్ యాట్రిబ్యూట్స్. సపోజ్ ఇప్పుడు ప్రింట్ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి, అది స్లాష్ అనేది పొజిషనల్ యాట్రిబ్యూట్, పొజిషనల్ ఓన్లీ యాట్రిబ్యూట్. అండ్ స్టార్ అనేది కీవర్డ్ ఓన్లీ యాట్రిబ్యూట్. అక్కడ మనం రెండు ఇచ్చాము, ఏబిసిడికి మధ్యలో. ఏబి అనేవి పొజిషనల్, సిడి అనేవి కీవర్డ్ ఓన్లీ యాట్రిబ్యూట్స్ అనమాట. ఇప్పుడు మనం అన్నిటినీ ప్లస్ చేయాలి. ప్లస్ చేయాలంటే వాటికి వాల్యూస్ ఇవ్వాలి. ఇప్పుడు మనం మై ఫంక్షన్లో 5, 6, ఏబికి 5, 6 వాల్యూస్ ఇచ్చాము. నెక్స్ట్ సిడికి సి ఈజ్ ఈక్వల్ టు అని ఇవ్వాలి, కీవర్డ్ యాట్రిబ్యూట్స్ కాబట్టి సి ఈజ్ ఈక్వల్ టు 7, డి ఈక్వల్ టు 8 అని ఇచ్చాము. పొజిషనల్ యాట్రిబ్యూట్స్కి అయితే జస్ట్ నంబర్స్ ఇచ్చేసాము.
ఇప్పుడు అవన్నీ యాడ్ చేస్తే మనకి 26 వచ్చింది అవుట్పుట్. ఇలా మనం ఫంక్షన్ని యూజ్ చేసి సమ్ ఆఫ్ ద నెంబర్స్ని ప్లస్ చేసి మనకి ఆన్సర్ 26 వచ్చింది. ఇప్పుడు ఫంక్షన్ సింటాక్స్ చూద్దాం. DEF మై ఫంక్షన్ ఆఫ్. అక్కడ మనం ఏదైనా వాల్యూస్ రాసి రిటర్న్ వాల్యూ అండ్ లాస్ట్లో కాల్ ద ఫంక్షన్ విత్ ద ఫంక్షన్ నేమ్, అది సింటాక్స్. నెక్స్ట్ DEF ఆఫ్ మై ఫంక్షన్ A, B అని ఇచ్చాము యాట్రిబ్యూట్స్. అక్కడ యాట్రిబ్యూట్స్ అన్న పారామీటర్స్ అన్న ఒకటే, అక్కడ AB అనేవి యాట్రిబ్యూట్స్ ఇచ్చాము. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ ఫైండ్ చేయడానికి ఇప్పుడు మనం ఫంక్షన్ రాస్తున్నాము. సపోజ్ ఇప్పుడు ప్రింట్ సమ్ అని ఇచ్చాము. నెక్స్ట్ రిటర్న్ సమ్, ఇది సింటాక్స్. నెక్స్ట్ మనం లాస్ట్లో మై ఫంక్షన్ అని రాసి ఏకి బీకి వాల్యూస్ ఇవ్వాలి. సపోజ్ 2 and 3 ఇచ్చాము. 2 + 3 = 5. అవుట్పుట్ కూడా 5 వచ్చింది. ఇది సమ్ ఆఫ్ ద నెంబర్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఈ ఫంక్షన్ మనం యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ ABC అని 3 ఫంక్షన్స్ తీసుకున్నాం. 3 యాట్రిబ్యూట్స్ తీసుకున్నాము. A + B + C చేయాలి యాట్రిబ్యూట్స్ని. సమ్ = A + B + C. అండ్ మనం ఇప్పుడు 3 నెంబర్స్ యొక్క యావరేజ్ని ఫంక్షన్స్లో ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాము. యావరేజ్ అంటే A + B + C చేసి బై 3 చేయాలి. ఎందుకంటే మనం సబ్జెక్ట్స్ యొక్క యావరేజ్ కనుక్కునేటప్పుడు వచ్చిన మార్క్స్ని అన్నిటినీ ప్లస్ చేసి బై 5 or 6 సబ్జెక్ట్స్ అలా చేస్తాం కదా. ఇప్పుడు కూడా 3ని ప్లస్ చేసి బై 3 చేయాలి. అప్పుడు లాస్ట్లో మనం ప్రింట్ యావరేజ్. సపోజ్ ఇప్పుడు మై ఫంక్షన్లో మనం ఒక 3 వాల్యూస్ ఇవ్వాలి. ఆ 3 వాల్యూస్కి మనకి యావరేజ్ అనేది ప్రింట్ అవుతుంది. Suppose if we give like 3 values, $90 and $97 and $95. ఇప్పుడు అవుట్పుట్ చూడండి, 94.0 అనేది అవుట్పుట్ వచ్చింది. ఇలా మనం యావరేజ్ని ఫంక్షన్స్లో ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ని ఫంక్షన్స్లో ఎలా యూజ్ చేస్తాము. లిస్ట్ = సమ్ ఐటమ్స్ తీసుకుందాం. లైక్ కోడ్, విత్ అండ్ మీ, ఈ 3 స్ట్రింగ్స్ని మనం తీసుకుందాం లిస్ట్లో. అండ్ మన ఫంక్షన్ మనం రాద్దాం. డెఫ్ ఆఫ్ మై ఫంక్షన్ ఆఫ్ లిస్ట్. అట్రిబ్యూట్ ఆర్ పారామీటర్ దగ్గర మనం లిస్ట్ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ ప్రింట్ లిస్ట్, ప్రింట్ లెంత్ ఆఫ్ ద లిస్ట్. మనకు అవుట్పుట్ 3 వస్తుంది. లిస్ట్ యొక్క లెంత్ని ప్రింట్ చేయడానికి ఫంక్షన్స్ కూడా యూజ్ చేయొచ్చు ఇలానే. ఇప్పుడు మై ఫంక్షన్ ఆఫ్ లిస్ట్ అంటే 3 అనేది ప్రింట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడే.